అపవాది దెబ్బ కొట్టాలంటే నీ వీక్ పాయింట్స్ ఏంటో వాడు రాసి పెట్టుకుంటాడు. ఒకటొకటిగా వాటిని నీ మీద మళ్ళా ప్రయోగిస్తూ ఉంటాడు. శాంసన్ మీద అలా ప్రయోగించి చివరికి కూడా సఫలత పొందాడు. అలా ఎందుకు నిన్నే ప్రత్యేకంగా ఇన్ని రకాల పరిస్థితులు టార్గెట్ చేస్తున్నాయంటే, మిగిలిన వాళ్ళు ఎవ్వరికి లేనంతగా నీకే ఎందుకు వస్తున్నాయంటే నువ్వే డేంజర్ కాబట్టి. వాడికి ఎవరి మిగిలిన వాళ్ళతో లేనంత తలనొప్పి సైతాను గాడికి నీతో ఉంది కాబట్టే వాడు అసలు నిన్ను లేవకుండా తొక్కడానికి ట్రై చేస్తున్నాడు. తమ్ముడా, అర్థమైతే ప్రభువుకు స్తోత్రం చెప్పు. ఊపిరి తిప్పుకోకుండా నిన్ను గందరగోళం చేయడానికి అందుకే వాడు నిన్ను పదే రకరకాలుగా టార్గెట్ చేస్తున్న కారణం అది. నీ ఆత్మీయ జీవితంలో తొట్టుపాట్లు, కృంగుబాటు, నిరాశ, నిరుత్సాహం, ఎదురు దెబ్బలు, మనసు కలత, హృదయానికి గాయాలు, శరీరానికి బలహీనతలు, తిరుగుబాట్లు, వ్యతిరేకతలు, సొంత వాళ్ళ ద్వారా వ్యతిరేకతలు, ఊపిరి సలపకుండా నిన్ను ముట్టడి వేసి దేవుని ఆత్మ నిన్ను రేపుతున్నాడు గనుక నువ్వు అటు రేపబడకుండా ఇటు లోకం వైపు రేపబడటానికి నిన్ను ముట్టడి వేసి నిరంతరం దాడి చేస్తూ ఉంటాయి అవి. దేవుని ఆత్మ నీ మీదుండి వేటిని లక్ష్య పెట్టొద్దు, ఆకర్షణలకు లొంగొద్దు నా కుమారుడా, నేను నిన్ను నా పని కొరకు నియమించుకున్నాను, నా కొరకు నిన్ను ప్రత్యేకించుకున్నాను, నా శక్తి నీ మీద ఉంచాను, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. అడుగుపెట్టు ప్రదేశంలో నేను అడుగు పెడుతున్నాను, నీవు తాకిన వారిని నేను ముడుతున్నాను, నీవు మాట్లాడినప్పుడు నా జీవము నీ వాక్కులో ఉంచాను. నువ్వు నోరు తెరవు, జీవితాలు కదిలిపోతాయి, వాడి కోటలు కూలిపోతాయి. ఇదిగో నా వైపు చూడు, శత్రువు నిన్ను రేపుతున్నాడు, మోసగిస్తున్నాడు, ప్రలోభ పెడుతున్నాడు. ఆ ప్రలోభాలకు లొంగొద్దు, వాటిని అధిగమించు, నా వైపు చూడు. దేవుని ఆత్మ ఇలా మొత్తుకుంటున్నాడు. ఇద్దరూ ప్రేరణ కలిగిస్తున్నారు. దేవుని ఆత్మ చేత రేపబడిన నువ్వు దేవుని కొరకు ఇప్పటికే కొన్ని పోరాటాలు చేసి కొంతమందిని గెలిచావు, కొన్ని ప్రదేశాల్లో దేవుని పని జరిగించావు. అలా కొంత జరిగించిన తర్వాత నీకు ఎదురు దెబ్బలు స్టార్ట్ అయినాయి. ఇక ఊపిరి సలపకుండా కదలకుండా కట్టడి చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. వీటిని గుర్తుపట్టి చమత్కారంగా తప్పించుకొని శాంసన్ దెలీలాగా చిక్కినట్టు చిక్కకుండా వీరోచితంగా పోరాడాలి. ఆ మెలకువ, ఆ వివేచన దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేయండి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని కోసం ఎప్పుడైతే ధైర్యంగా నిలబడ్డారో అప్పుడు ఒకంతగా ఉన్న అగ్నిగుండం ఏడంతలు ఎక్కువైనట్టుగా దేవుని పక్షంగా నువ్వు నిలబడటమే ఏడంతల శ్రమకు కారణం అన్నట్టు. అర్థమైందా? అంటే 7 అంతలు ఎక్కువైతే సర్దుకుంటామని. 7 కాదు, 77 అంతలు ఎక్కువైనా ఆ అగ్ని బలాన్ని చల్లార్చే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరితో అయితే వాడికి తలనొప్పి ఎక్కువ ఉంటుందని అనుకుంటాడో వాళ్ళని స్పెషల్గా టార్గెట్ చేస్తుంటాడు. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే ఒక కీలక సమాచారం మీకు అందించిన వాడిని అవుతాను. అందుకే ఎంతసేపు మొత్తుకున్నా. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా అనుభవిస్తున్నాను. నేను ఏదైతే ప్రాక్టికల్గా అనుభవిస్తున్నానో ఆ విషయాలు మీకు చెప్తున్నాను జాగ్రత్త కోసం. దేవుని పనిలో ఇంకా రకరకాలుగా ముందుకెళ్ళాలని స్కెచ్లు గీసుకుంటూ ఉంటాను. నేను ఒట్టిగా ఉండనుగా, నేను ఉండను. వాడు నన్ను ఎంత గెలుగుతాడో నేను ఇంకా వాడిని డబల్ కెలగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. వాడు నన్ను నేను కాస్త నిమ్మలంగా ఉండాలంటే వాడు నా జోలికి రాకూడదు. వస్తే మాత్రం ఇంకా 4 గంటలు పడిద్ది. నేనేం ప్రశాంతంగా ఉండే రకం కాదుగా. కొంచెం ఖాళీ దొరికిన ఏదో స్కెచ్ గీసుకుంటా ఉంటే ఏం చేయాలా, ఇంకేం చేయాలి. ఏంటి స్కెచ్? వాడికి నిప్పెట్ట పెట్టాలని, వాడి రాజ్యం ఎట్టగోల్చాలా, వాడి శాపగ్రస్తమైనటువంటి రాజ్యంలో నుండి రక్షణలోనికి ఆత్మలు ఎలా 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 కాపాడాలా, ఎలా నడిపించాలా, వ్యూహరచన చేసుకుంటూ ఉంటా. ఆ టైం నాకు దొరకకుండా చేయటానికి, నా ఆలోచనలను కకావికలం చేయటానికి, మనసుకి, శరీరానికి, ఆత్మకు అభ్యంతరకరమైనటువంటి పరిస్థితుల్ని తరచుగా
ముట్టడి వేసినట్టుగా అనుమతించి నన్ను ఊపిరి సలపకుండా చేయడానికి శతవిధాల దాడులు జరుగుతున్నాయి. నన్నే కాదు, నా వలె దేవుని కొరకు ఆసక్తి కలిగి రేగగోరినటువంటి వారందరికీ ఆ టార్గెట్ తప్పని అవన్నీ ప్రతి ఒక్కరు కూడా అలాంటి వాళ్ళు వాటికి టార్గెట్ తప్పకుండా అవుతారు. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ చాలగలిగినంత బలము కలవై ఉన్నవి. ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడి ప్రత్యేకంగా నియమించబడి ఏర్పాటులో ఉంటారో వారిని స్పెషల్గా టార్గెట్ చేస్తాడు శత్రువు అనే ఈ మూలాంశాన్ని గ్రహించి ఎవరికి వాళ్ళు మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని వైపు తిరగండి, దేవుని శరణు వేడండి, ప్రార్థన చేయండి. దేవా, నాతో ఈరోజు నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు. నీ మనసును కృంగజేయటానికి కుట్ర బన్నుతాడు వాడు, నీ మనసుని కకావికల చేయటానికి కుట్ర బన్నుతాడు వాడు. ఇప్పటికే ఎన్నో రకాల పరిస్థితులు అనుమతించి గాయపరిచి కృంగదీశా. లక్ష్య పెట్టొద్దు. మీకా గ్రంథంలో భక్తుడు పలికినట్టు పలుకు, శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తప్పకుండా లెగుస్తాను. చెప్పు వాడికి, వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నన్ను కదిలించావు గనుక నీ మీద యుద్ధం మళ్ళా ప్రకటిస్తున్నా. ఇంకా ఎక్కువ చేస్తా. నా దేవుని సెలవు లేకుండా నీవు నన్ను ముట్టనైనా ముట్టలేవు. కాబట్టి నిన్ను గూర్చిన చింత నాకు లేదు. నన్ను కదిలించి మెంటల్గా నన్ను టార్చర్ చేయాలని చూసావు, శారీరకంగా, మానసికంగా, స్పిరిచువల్గా నన్ను పతనం చేయాలని చూసావు గనుక ఇక నీ మీద పగ తీర్చుకుంటా. సంసోన్ అన్నాడు, నా 2 కన్నుల నిమిత్తము దేవా, నా 2 కన్నుల నిమిత్తము ఒక్క మారే పగ తీర్చుకుంటా, నాకు ఛాన్స్ ఇమ్మని శాంసన్ అడిగాడు. శత్రువు మీద పగబట్టాలి, సైతాను మీద పగబట్టాలి. మనుషుల మీద కాదు పగబట్టేది. మనుషులదేముంది, మట్టి పురుగులు. మనుషుల్ని ప్రేరేపిస్తున్న వాడు ఉన్నాడు సైతాను, వాడి మీద పగబట్టాలి, వాడి కార్యాలను అడ్డగించాలి, వాడి రాజ్యాన్ని కూలగొట్టాలి. జీవము గల దేవుని రాజ్య నిర్మాణంలో మనందరము పనివారం కావాలి, పాలి భాగస్థులం కావాలి. సరి చేసుకుందాం, లోపాలు ఉంటే చక్కదిద్దుకుందాం. ఏ విషయాల్లో మనం డిస్టర్బ్ అవుతున్నామో, బలహీనపడుతున్నామో, వెనక్కి జారుతున్నామో ఆ సంగతులన్నీ పరిశీలించుకొని వాడికి అవకాశం లేకుండా చేద్దాం.